హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈ రోజు వచ్చేసి డే వ్లాగ్ అండి. మేము ఏమేం చేసామో ఇక్కడ చూపిస్తున్నాము. బట్ దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఈ రోజు వచ్చేసి వన్ డే ముందు మా ఆంటీ వచ్చారు, అంటే మా అత్తయ్య, మా హస్బెండ్ వాళ్ళ అమ్మ. సో వచ్చి రాగానే మా బాబుకి ఎల్లో స్వీట్ అంటా ఉంటాడు. దీని పేరు కజ్జికాయలు. మేబీ ఆంధ్ర, మేబీ రాయలసీమ ఇక్కడ వాళ్ళకైతే ఖచ్చితంగా అందరికి తెలిసే ఉంటుంది. ఆల్మోస్ట్ ఏపీ పీపుల్ అందరికి కూడా తెలుసు కజ్జికాయలు చాలా చాలా బాగుంటాయి. అండ్ కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం ట్రికీగా ఉంటుంది. ఐ మీన్ కొంచెం అంటే టైం టేకింగ్, బట్ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మైదా మొత్తం కలిపేస్తూ ఉన్నారు మా ఆంటీ. ఇదంతా కూడా మనం వాటర్లో వేసేసుకు, అంటే మెత్తగా ఉండాలి. అంటే మనకి ఇప్పుడు పూరి చపాతీ కంటే ఇంకొంచెం స్మూత్గా ఉంటే బాగుంటుంది. మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా వస్తుంది. అంత బాగా తెలియదు అంటే మళ్ళీ గట్టిగా అయిపోతే అవి ఇంకా చాలా ఎక్కువ గట్టిగా అయిపోతాయి. సో దానికోసమని ముందే నానబెట్టేసేయాలి. అంటే నానబెట్టేసి పిండి అంతా తడిపేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టేస్తే బాగా మెత్తగా అయిపోతుంది. అండ్ దీని తర్వాత ఇవి పప్పులు, పుట్నాల పప్పు, పుట్టాని అట్లా అంటారు కదా. సో ఇవి పప్పులు. సో ఇవి దీన్ని మనం మధ్యలో వేసి ఇది అండ్ బెల్లం అండ్ కొబ్బరి ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి దాని మధ్యలో స్టఫ్ చేసేసి కజ్జికాయలాగా చేస్తారు. చాలా చాలా బాగుంటుంది. సో ఇందాక క్యూబ్స్ చూపించాను కదా. సో ఆ క్యూబ్స్ని చిన్న చిన్నగా దంచేసుకుంటే మనకి మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆ క్యూబ్స్ అనేవి చాలా హార్డ్గా ఉంటాయి, చాలా అంటే ఎక్కువ గట్టిగా ఉండేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా దంచేసుకుంటే ఏంటంటే మనకు ఈజీగా అయిపోతుంది కదా. సో వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా చేస్తారు, ఎందుకంటే మా బాబుకి అండ్ మా ఆయనకి చాలా చాలా ఇష్టం ఇవి రెండు. అంటే ఇదైతే ఇద్దరికి కూడా చాలా ఎక్కువ ఇష్టము. అండ్ పిల్లలు కొంచెం ఎక్కువ ఇష్టంగా తింటున్నారు అంటే ఖచ్చితంగా మనం చేస్తాం కాబట్టి. సో ఇది ఖచ్చితంగా మ్యాక్సిమం వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. సో దీంట్లో కొంచెం కొంచెం ఆయిల్ అలా వేసుకుంటూ కలుపుకుంటే ఏంటంటే మనకి మెత్తగా అయిపోతుంది. అండ్ దట్టు మనం ఈజీగా ఒక 10 to 20 minutes అలా నానబెట్టేస్తాం కదా పిండిని. సో దానివల్ల మంచిగా మెత్తగా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను కూడా ఒక చెయ్యేసాను. చెయ్యడం అంటే జస్ట్ దాన్ని అలా పట్టుకుంటే కొంచెం గట్టిగా అనుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. సో కొంచెం మంచిగా మెత్తగా చేసేసుకుంటే బాగుంటుంది అన్నట్టు. సో దాన్ని అలా చేసేసుకొని ఈజీగా ఒక 10 to 20 minutes నాననిస్తే ఏంటంటే చాలా మెత్తగా అయిపోతుంది. చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు మైదా కదా, అంత హెల్దీనా కాదా అనుకోవచ్చు, బట్ ఇలాంటి స్వీట్ మైదాతో చేస్తేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. మనం గోధుమ పిండితో చేస్తే ఈ టేస్ట్ అయితే అస్సలు రాదు. సో దేన్ని ఏదాంతో చేస్తే అదేంతోనే వస్తుంది కదా మంచి టేస్ట్ అనేది. సో అలా సో ఇక్కడ ఆల్మోస్ట్ కలపడం అయిపోయింది. సో దీనంతా పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ మనం ప్రాసెస్ చేసేసుకోవాలి. ఇందాక చూపించాను కదా పప్పులు ఉంటాయని చెప్పి. సో అవన్నీ కూడా మనం నెక్స్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. అవన్నీ మిక్సీ పట్టేసుకొని ముందే మనం పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రెష్గా పిండి తడిపేసుకొని కూడా చేసుకోవచ్చు. అది ఎప్పటికీ మనకి ఏం అవ్వదు, చాలా బాగుంటుంది. ఎందుకంటే పొడి పొడికి కదా ఉండేది. సో దానివల్ల నీట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా మనం కలిపేసుకున్న పిండి ముద్ద ఉంటుంది కదా, దీన్ని ఏదైనా కవర్లో మనకి ఏమైనా ఆయిల్ తీసుకొచ్చిన కవర్స్ అవి ఉంటాయి కదా, ఆయిల్ కవర్స్, లేదంటే నార్మల్ ఏదైనా కొంచెం గాలి ఎక్కువ వెళ్ళని కవర్స్లో మొత్తం నీట్గా పెట్టేసుకోవాలి. అప్పుడైతే మనకు కొంచెం ఇంకొంచెం మెత్తగా ఉంటుంది. అదే కొంచెం గాలి వెళ్ళే ప్లేస్ అయితే కొంచెం గట్టిగా అయిపోతుంది అన్నట్టు. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. దానికోసం ఇక్కడ పప్పులు వేసేసుకుంటా ఉన్నాము. ఇవన్నీ కూడా హాఫ్ కేజీ అన్నీ తీసుకున్నాము మేమైతే. కొంచెం హాఫ్ కేజీ అయితే చాలా ఎక్కువ అవుతాయి, ఈజీగా ఒక 40 to 50 ఈజీగా అవుతాయి. సో అలా అన్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే పప్పులు, దాని తర్వాత యాలకులు వేసేసి అది కూడా మిక్సీ పట్టేసుకోవాలి. సో రెండు కూడా మిక్సీ పట్టేసుకున్నాం, వేరే బౌల్లో తీసేసుకున్నాము. అండ్ దీని తర్వాత ఇంకా బెల్లం యాజ్ యూజువల్గా. సో బెల్లం మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా బెల్లం అనేది, అంటే ఒక్కొక్క బెల్లం ఒకలా ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకునే బెల్లం హార్డ్గా ఉంది అని అంటే మాత్రం దాంట్లో ఈ కొంచెం పప్పుల పిండిని కొంచెం వేసేసారంటే కొంచెం త్వరగా మెత్తగా అయిపోతుంది. సో ఇక్కడ కొన్ని వేసుకుంటే మిక్సీ పట్టేసాము. అండ్ దాని తర్వాత ఇప్పుడు బెల్లం వేసేస్తా ఉన్నాము. సో బెల్లంని కూడా నీట్గా మిక్సీ పట్టేసుకుని ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి, ఇదే హైలైట్. ఇంకా మధ్యలో మనం తింటా ఉంటే ఎండు కొబ్బరి తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో ఎండు కొబ్బరి చాలా సన్నగా ఉండే దాంతో మనకి తురుముకునేది ఉంటుంది కదా గ్రేటర్. సో దాంట్లో మనం చాలా చిన్నగా ఉండే సైడ్ నుంచి మంచిగా గ్రేట్ చేసేసుకుంటే ఎండు కొబ్బరి, సో అది చాలా బాగుంటుంది. మీకు ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు. మేమైతే ఒక 2 నుంచి 3 ఉంటాయి కదా మన కొబ్బరిలో హాఫ్ పార్ట్స్. సో అలా 2 to 3 తీసుకున్నాము. పర్ఫెక్ట్గా సరిపోయింది, బాగా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి ఫ్రెష్గా తింటే చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఇవి కొంచెం నార్మల్గా తినేస్తాను, బట్ చాలా మంది ఎలా తింటారంటే ఇవి పెట్టుకొని దాని పాలల్లో వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని తింటారు, చాలా బాగుంటుంది అంటారు.
నాకెందుకు అది పెద్దగా అలవాట్లేదు కాబట్టి మా హస్బెండ్ కొంచెం ఇక్కడ సైడ్ వాళ్ళని ఎక్కువ తింటా ఉంటారు, పాలల్లోనే చాలా బాగుంటుంది అంటారు. సో ఇలా కొంచెం ఎండు కొబ్బరి వేసేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఏమన్నా మీకు కనుక కొంచెం గట్టిగా అంటే ఏమన్నా బెల్లం కనుక మిక్స్ అవ్వలేదు అనుకుంటే మాత్రం దాన్ని మళ్ళీ కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకుంటే చాలా స్మూత్గా అయిపోతుంది. అండ్ దీని తర్వాత ఇందాక మనం పిండి కలిపేసి పెట్టుకున్నాం కదా, సో దాని నుంచి చిన్న చిన్నగా ఎంత చిన్న ఉంది చూడండి, అసలు చిన్న పుర్లి జస్ట్ మన వేలంత హైట్ ఉంటుంది అంతే, అంత చిన్నగా ఉండేదాన్ని చేసేసుకొని చిన్న చిన్నగా అంతే. కొంచెం టైం టేకింగ్ అంటే ఇక్కడే ఇంకా మనకి ఇక్కడ రేకులు తిక్కుకోవడంలోనే మనకి టైం టేకింగ్, రిమైనింగ్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో మీకు చూపిస్తా ఉన్నాను, ఇంక ఇది అయిపోతే అయిపోయినట్లే. సో ఇంకా లాస్ట్లో ఇంకా కాల్చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా కాల్చడం ఎలా అంటే చాలా లో ఫ్లేమ్లో పెట్టి కాల్చాలి, ఎందుకంటే త్వరగా ఇవి మైదా కదా, ఇలా వేగానే అలా ఫ్రై అయిపోతూ ఉంటాయి. సో అలా ఈజీగా ఫ్రై అయితే లోపలంతా మనకి మంచిగా కుక్ అవ్వాలి కదా, మనం వేసిన పిండి బెల్లం అంతా మంచిగా కుక్ అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఒక సైడ్ మా ఆంటీ కాల్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను ఎంత సన్నగా, ఎంత చిన్న చిన్నగా ఉంటాయి అనేది. సో ఇక్కడ అయిపోయినాయి, ఇంకా ఇంకొన్నే కొన్ని ఉన్నాయి లాస్ట్లో ఇంకా. సో దీన్ని వేడి వేడి పాలు వేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది, నిజంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత మనం వేడి వేడివన్నీ కూడా ఒకేసారి బాక్స్లో వేసేస్తే మనకి మొత్తం దాని నుంచి మనకి వేపర్ వస్తుంది కదా, అంటే ఆవిరి పడుతుంది కదా. సో దానికోసమని మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే నేను ఇంకా బాక్స్లోకి షిఫ్ట్ చేసేస్తా ఉన్నాను. ఇంకా అంటే ఇప్పుడు మామూలుగా పండగకి అలా చేసుకుంటారు, కానీ ఇక్కడ మామూలుగా ఏపీ వాళ్ళైతే అసలు పండగతో సంబంధమే ఉండదు. ఏ చిన్న దానికి కూడా ఇవి ఖచ్చితంగా ఉంటాయి. కజ్జికాయలు ఇలాంటివి అయితే ఖచ్చితంగా ఉంటాయి, ఓలీగలు కూడా, బట్ కజ్జికాయలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో దీన్ని అంతా కూడా వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేసేస్తా ఉన్నాను. బాక్స్లో పెట్టేసి మనం ఇంకా మంచిగా మూత అంటే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టామంటే మనకి ఇంకా ఎన్ని రోజులైనా కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. అంటే కొంచెం ఫ్రెష్గా ఉంటేనే మనకు కూడా తినాలనిపిస్తుంది కదా. అదే కొంచెం గాలి తగిలే చోట్ల అయితే ఏంటంటే మెత్తగా అయిపోతాయి, లేదంటే చాలా గట్టిగా అయిపోతాయి అన్నట్టు. గట్టిగా అయిపోతే అసలు మనం తినేటప్పుడు అసలు టేస్టే ఉండదు, పైన అంతా చాలా చాలా గట్టిగా అయిపోతుంది. ఇవైనా ఈజీగా ఒక 5 to 6 days అయితేనే బాగుంటాయి. దాని తర్వాత అంటే కూడా చాలా చాలా గట్టిగా అయిపోతుంది పైన, అంటే మనం యూస్ చేసింది మైదా పిండి కదా, సో దానికోసం చాలా గట్టిగా అయిపోతూ ఉంటుంది. దానికి మనం కొంచెం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్గా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇవి చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటాయంటే, మనం బెల్లంతో కదా, ఇందులో అంత అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. బట్ ఇంకా తప్పదు, ఈ స్వీట్ ఖచ్చితంగా మైదాతోనే చేయాలి కాబట్టి. సో అదొక్కటి తప్ప మిగిలినవన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సే. సో ఇలా మొత్తం స్టోర్ చేసేస్తా ఉన్నాను. స్టోర్ చేసేసి అప్పుడే మూతేం పెట్టట్లేదు, ఎందుకంటే ఫుల్ నిండుగా వచ్చేసినాయి. చెప్పాను కదా ఈజీగా ఒక 40 to 50 అవుతాయి మీరు ½ kg కనుక తీసుకున్నారంటే. సో చాలా చాలా బాగుంటాయి, ఈజీ చూడడానికి, చేయడానికి ఇంత టైం పట్టింది కదా, తినడానికి ఒక 5 to 6 members ఒక 10 నిమిషాల్లో తినేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది తినడం అయితే. సో ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఎంత చిన్నగా ఉన్నాయి కదా, జస్ట్ మన వేలంతా ఉంటాయి హైట్. సో చాలా చాలా చిన్నగా ఉంటాయి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మనం అప్పుడు ఫ్రెష్గా తింటే కూడా ఇంకా ఇంకా బాగుంటుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎలాగో వీడియో లాస్ట్ వరకు చూసేస్తారు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా ప్రెస్ చేసేసారంటే నా వీడియోస్ అన్నీ చూసేసేయచ్చు. సో థ్యాంక్ యూ.